పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ దిగింది. ఈ దాడుల్లో పాకిస్తాన్తో పాటు అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 100 మంది టెర్రరిస్టులు హతమైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ ఉగ్రవాది శిబిరాల మీద దాడిపై మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ కుమార్ గారు. సార్, మీరు గతంలో ఎయిర్ ఫోర్స్లో కూడా పనిచేశారు. ఈరోజు మన వైమానిక దళం శక్తి ఏ విధంగా ఉంది? ఈరోజు అనుకున్న టార్గెట్స్ను భారత్ సాధించిందని మీరు అనుకుంటున్నారా? నేను యాజ్ ఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్గా నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు, ఎమ్మెల్యేగా కాదు. ఎందుకంటే శ్రీనగర్ బంతిపూర్లో వర్క్ చేశా. ఇంకా సర్జికల్ స్ట్రైక్స్ ఇండియా ఆపాలి. ఇండియా షుడ్ రేజ్ వార్ అగెనిస్ట్ పాకిస్తాన్ని అటాక్ చేయాలి పూర్తిగా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పూర్తిగా మనం స్వాధీనం చేసుకోవాలి. ఇంకా టెర్రరిస్టుల్ని పెకిలించడం కాదు ఒకటి, ఇంకా చున్కే దేంగే జవాబ్ అని చెప్పి అంటా ఉన్నారు అమిత్ షా గారు. నో, పాకిస్తాన్కి ఇవ్వాలి గట్టి జవాబు. ఈరోజు మన ఫోర్సెస్ ఎలా ఉన్నాయంటే ద 3 చీఫ్స్, ద మోస్ట్ స్ట్రాటజికల్, ద గ్రేట్ లీడర్షిప్ ఉండే చీఫ్స్ అన్నమాట, ద గ్రేట్ వారియర్స్ అన్నమాట. వాళ్ళు ముగ్గురిని దాటి ఎవరు రాలేరు. ఈరోజు ఆర్మ్ ఫోర్సెస్ ఎంత స్ట్రెంగ్త్లో ఉన్నాయంటే మొన్న 2019లా కాదు, ఇప్పుడు పాకిస్తాన్ గడగడలాడించే Su-400s మన రష్యా నుండి వచ్చినవి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మన దేశంలో భాగం నుండి కరాచీని కొట్టుపడేస్తాయి. వాడు ఎయిర్ క్రాఫ్ట్ ఎలా లేచిందంటే పాకిస్తాన్ ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ అటు భూభాగంలో కొట్టుపడేస్తుంది అన్నమాట. వాడు మిసైల్స్ స్థావరాలను కొట్టుపడేస్తుంది, వాడు టెర్రరిస్ట్ స్థావరాలను కొట్టుపడేస్తుంది. పాకిస్తాన్లో ఎక్కడ దాక్కున్నా సరే మన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి రఫాల్స్ 180 కిలోమీటర్స్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయన్నమాట రఫాల్స్కి. ఆ రఫాల్ ఒకటి పైకి లేచిందంటే పాకిస్తాన్లో 180 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎయిర్ క్రాఫ్ట్ కూడా వస్తుంది అన్నమాట. అంటే వాడు ఎయిర్ ఫీల్డ్ నుంచి ఇలా లేచినట్టు కొడుతుంది అన్నమాట మన రఫాల్. అంటే ఇంత ముందర డాగ్ ఫైట్ ఉండేది కాదు, 2019లో డాగ్ ఫైట్ అయినట్ల కాదు. 1971 వార్ చూసింది పాకిస్తాన్, రుచి చూసింది. ఆ రోజే కరాచీలో మనం 2 సబ్మెరైన్స్ కొట్టాం డైరెక్ట్గా. అప్పుడుంటే మన ఫోర్స్ వస్తాడే. ఇప్పుడు 10 రెట్లు అయ్యాం మనం. కరాచీ పెట్రోల్ బంక్స్ అని పెట్రోల్ ఇండస్ట్రీ అంతా కొట్టుపడేసాం ఆ రోజుల్లో 1971లోని. పాకిస్తాన్ 2 ముక్కలయ్యింది బంగ్లాదేశ్గా. ఈరోజు మన దెబ్బకి పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుందన్నమాట. ఎందుకంటే వెస్టర్న్ నుండి 3 ఫ్రంట్ వార్ చేస్తామంది పాకిస్తాన్. ఒకవైపు వెస్టర్న్ నుండి వస్తామన్నది తాలిబన్స్, సింధు. అలాగే ఇంటర్నల్గా వాళ్ళకి ఏంటంటే ఏదైతే ఉన్నారో బలోచిస్తాన్, బలోచ్ కూడా వాళ్ళు వార్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమో సపరేట్ స్టేట్ కావాలనుకుంటున్నారు. అదే మాదిరిగా ఈరోజు మనతో వారు ఈస్టర్న్లోని. సో అందుకే 3 ముక్కలు చేసి పడేవాళ్ళు అంతే పాకిస్తాన్ని. అప్పుడే ఇంకా టెర్రరిజం నామరూపాలు లేకుండా చేస్తామన్నమాట. తాలిబన్స్ ఆల్రెడీ పూర్తిగా కంప్లీట్ వార్ ఎక్విప్మెంట్ ఉంది. ఏదైతే అమెరికా వెళ్ళి అక్కడ వార్ ఎక్విప్మెంట్ ఉద్దేశిందో వాళ్ళు ఎప్పుడా అని చూస్తున్నారన్నమాట. అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అన్నీ కూడా మనకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి. ఈరోజు చైనా కూడా మనకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంది, ఎకనామికల్గా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే చైనా ఒకవేళ మాట ఇచ్చినా మాట ఇవ్వకపోయినా సరే పాకిస్తాన్కి మనం సపోర్ట్ చేసేలేదు. ఒక టర్క్ నుండే సపోర్ట్ వస్తుంది పాకిస్తాన్కి, అమెరికాకి నుండి సపోర్ట్ రాదు. టర్క్ నుంచి వచ్చే సపోర్ట్ ఆల్రెడీ ఒక వార్షిప్ మాత్రమే ఎంటర్ అయింది. ఇంకే వార్షిప్ కూడా ఎంటర్ అవ్వకుండా మన అరేబియన్ సీలోకి ఆల్రెడీ ఇండియన్ ఓషన్ నుండి మనం విరాట్ అనేది 27 జెట్స్ తోటి. మన సబ్మెరైన్స్కి సబ్సోనిక్ 1800 కిలోమీటర్ల రేంజ్ మిసైల్స్ ఉన్నాయన్నమాట సబ్మెరైన్స్కి. ఎక్కడైనా సరే ఇన్ ద వాటర్స్ ఆఫ్ ది సరౌండింగ్ ది పాకిస్తాన్ కొట్టుపడేస్తుంది అన్నమాట. కంప్లీట్గా పాకిస్తాన్ అంతా కూడా ఇండియా క్యాప్చర్ చేసేస్తుంది అన్నమాట. మన వార్ఫేర్స్ అలా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ. ముఖ్యంగా మన ఫోర్సెస్కి కావాల్సిన ఇంధన వనరులు ఉన్నాయి, ఇండిజినస్ మిసైల్స్ ఉన్నాయి. పాకిస్తాన్కి అది లేదు. ఏదైనా వార్ వచ్చిందంటే ఎప్పుడైనా సరే విత్ ఇన్ ద కంట్రీలోని మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఎక్విప్మెంట్ కావాలి. మనకి ఇండిజినస్ మిసైల్స్ ఉన్నాయి. అగ్ని ఉన్నది 1, పృథ్వీ ఉన్నది, బ్రహ్మోస్ ఉన్నాయి, బ్రహ్మోస్ రెజిమెంట్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ ఎయిర్ ఫోర్స్ రెజిమెంట్స్ ఉన్నాయి, ఆర్మీలో రెజిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర లేదు, ఉండేది ఆర్టిలరీ ఉంటుంది. ఆ ఆర్టిలరీ కూడా పాపం ఉక్రెయిన్ వారికి ఏమో అమెరికా ఏమో
గట్టిగా చెప్తేనేమో ఉక్రెయిన్కి తీసుకుని వీళ్ళు ఇచ్చారన్నమాట. అంటే వాడి దగ్గర లేదు. ఈరోజు పాకిస్తాన్ కానీ వార్ కానీ రియల్గా డిక్లేర్ అవుతే 5 రోజులు వాళ్ళు ఫ్యూల్ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. అంటే టర్బో జెట్స్కి ఏదైతే ఎయిర్ ఫ్యూల్ ఉందో వారు 5 రోజుల్లో క్లియర్ అయిపోతుందన్నమాట. సబ్మెరైన్స్ 80% సబ్మెరైన్స్ ఆల్రెడీ నాన్ ఆప్స్లో ఉన్నాయి కరాచీలోని. ఆల్రెడీ F-16s 50% ఏదైతే జ్యువెల్ క్రౌన్స్ అనుకుంటారో ఆ F-16s ఏమో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇప్పుడేమో హ్యాంగర్స్లో ఉన్నాయి భయపడుతూ. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ చీఫ్ చెప్తే డైరెక్ట్గా మన 50% F-16s ఆర్ నాట్ ఇన్ సర్వీసబుల్ అని చెప్పేసి. ఒకవేళ ఉండే సర్వీసబుల్ ఏదైనా లేచిందంటే మన Su-400 కొట్టుపడేస్తుంది అన్నమాట. అంత శక్తితో మనం ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అన్నమాట ఈరోజు. పాకిస్తాన్ మీద పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించాలని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి వాజ్పేయి గణేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో బుద్ధి రావాలంటే దానికి కావాల్సిన అన్ని వనరులు కూడా మన దగ్గర ఉన్నాయని వాజ్పేయి గణేష్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.